కనక్కడం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనవరి 26 ఉదయం 10 గంటలు శుక్రవారం రిపబ్లిక్ డే దినోత్సవం. మదనపల్లె మిషన్ కాంపౌండ్ ఎంపీ మిథున్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నగారా. జగమంతా రామమయం. 1000 సంవత్సరాల అనంతరం స్వేచ్ఛ వాయు ప్రాణప్రతిష్ఠ మహాయజ్ఞంలో పాలు పంచుకోండి. భూగోళం ఉన్నంత వరకు హిందూ మతం ఉంటుంది. బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంత్ పిలుపు. వైఎస్ ముద్దుబిడ్డ షర్మిలమ్మతో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నాం. శక్తి వంచన లేకుండా షర్మిలమ్మను బలపరుస్తాం. రాజన్న కోరికను ఆమెతో కలిసి సాధిస్తాం. ఘన స్వాగతానికి తరలి వెళ్లిన కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్, కాంగ్రెస్ బృందం. దేశంలో టాప్ 10లో మిట్స్ కళాశాల AAA రేటింగ్ సాధించినట్లు వెల్లడి. 5538 మంది విద్యార్థులు, అధ్యాపకుల కృషి. మంగళగిరిలో బాబుతో మెహతాజ్ బేగం భేటీ. రైల్వే కోడూరు ఇన్ఛార్జితో కలిసి వైకాపా నాయకులకు టీడీపీ తీర్థం. 3 నెలలు తీవ్రంగా శ్రమించాలని బాబు సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే జనవరి 26 ఉదయం 10 గంటలు శుక్రవారం రిపబ్లిక్ దినోత్సవం. మదనపల్లె మిషన్ కాంపౌండ్ ఎంపీ మిథున్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింపు. ఎంపీ మిథున్ రాజకీయ డమరుక మోతలకు ముందే మూర్ఛపోయిన మదనపల్లి టీడీపీ జనసేన పార్టీలు. రాజకీయ సంజీవిని కోసం వెతుకుతున్న మదనపల్లి టీడీపీ జనసేన ద్వయం. ఎంపీ మిథున్ స్వపక్షంలోని విపక్షానికి రాజకీయంగా చెంప చెళ్లుమనిపించారు. అన్ని విపక్షాల్లోని స్వపక్షానికి ఆపన్న హస్తమిస్తూ వై నాట్ 175 వైపు దూసుకుపోతూ ఉన్నారు. మర్మం రాజకీయ కళ. ఇది అందరికీ అబ్బని కళ. ఎంపీ మిథున్ బలం ఇదే. ఆయన నవ్వరు, కోప్పడరు. ఆయన మనస్సు మర్మం ఎవరికీ బోధపడదు. ఆశావాహులందరికీ ఆయన అభయహస్తం దీవిస్తున్నట్టే కనబడుతుంది. 2019లో అప్పటి మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి మళ్ళీ తనకే టికెట్ అనుకుని ఊరువాడ నిద్రాహారాలు మాని పగలు రాత్రి తేడా లేకుండా పార్టీ కోసం నియోజకవర్గంలో త్రిలోక సంచారం చేస్తూ వచ్చారు. ఇది 2019 చివర్లో జరిగిన ఉదంతాలు. అంతకు మునిపే అంటే 2018లోనే దేశాయికు బదులుగా ఆయనకు నిరంతరం తారసపడుతూ సన్నిహితంగానే ఉంటున్న ఇప్పటి ఎమ్మెల్యే నవాజ్ బాషాను సిద్ధం చేశారు. ఆయన అప్పటి రాజకీయ డైరెక్టర్ల డైరెక్షన్లో నడుస్తూ పిల్లిలాగా అడుగులేస్తూ సవ్వడి చేయకుండా మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024లో సీన్ మీదకు వచ్చేశారు. హతాశుడైన డాక్టర్ దేశాయి పెద్దాయనను సందర్శించారు. నేనేమి చేశాను పాపం అంటూ నిలదీశారు. అయ్యో ఇంత ఘోరమా, అబ్బాయిని అడుగుదామని పెద్దాయన సముదాయించి ఫోన్ చేశారు. అబ్బాయేమో అబ్బే ఇదంతా నేనెందుకు చేస్తా, డాక్టర్తోనే నేను. మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ విషయం కడపలో డిసైడ్ అయి అమీన్ పీర్ దర్గాలో ముగిసింది అన్న అబ్బాయి ముక్తాయింపుతో డాక్టర్ దేశాయి పెద్దాయన దగ్గర సెలవు తీసుకున్నారు. సీన్ రిపీట్ చేస్తే 2023 చివర్లో ఇప్పటి ఎమ్మెల్యే నవాజ్ బాషా గడప గడప తొక్కారు. టికెట్ నీకే అని అటు, నాకే అని ఇటు పందాలు. 2024 జనవరి చివరిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషా సీఎం జగన్ అనుకూల వైఖరితో నమ్మికగా బాగా పొద్దుపోయాక కూడా స్థానిక బాలాజీ కాలనీలో గడప గడప తొక్కారు. ఎమ్మెల్యే టికెట్ మీద ఆశ పెట్టుకున్నారు. ఎంపీ మిథున్ మదనపల్లె రాజకీయాలను ఎప్పటికప్పుడు సరికొత్త అస్త్రాలతో శస్త్రచికిత్స చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే నవాజ్కు తనకే టికెట్ అనే నమ్మకం. ఒకసారి మైనార్టీ, మరోసారి నాన్ మైనార్టీ కాబట్టి ఈ మారు డాక్టర్ దేశాయినే మదనపల్లె వైసీపీ అభ్యర్థి అనే వాదోపవాదాలు. ఈ నేపథ్యంలో గుర్రం ఎగరవచ్చు అని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ను తమ పార్టీ పందెం కోడిగా సిద్ధం చేసుకున్న మదనపల్లె టీడీపీ ఇంకోవైపు. ఇది 2024 జనవరి తొలినాళ్ల మదనపల్లె రాజకీయ ముచ్చట. షారా మామూలుగానే మౌన రాజకీయ మర్మయోగి ఎంపీ మిథున్ తన బుట్టలోంచి సరికొత్త పందెం కోడిని 2024 మదనపల్లి అసెంబ్లీ ఎన్నికల కోసం దించారు. ఆయనే మదనపల్లె ముస్లిం సమాజం గౌరవనీయ పెద్దాయన దివంగత హాజీ ప్యారేజాన్ కొడుకు నిస్సార్ అహ్మద్. ఎంపీ మిథున్ మర్మ రాజకీయ దెబ్బకు స్వపక్షం తుళ్లిపడింది. విపక్షంలోని స్వపక్షం మిథున్కు జై కొట్టింది. ఒకసారి పెట్టిన క్యాండిడేట్ను మళ్లీ పెట్టకుండా స్వపక్షంతో పాటు విపక్ష నేతలను కొట్టిన చోట రాజకీయంగా కొట్టకుండా కీలెరిగి వాతలు పెడుతున్నారు ఎంపీ మిథున్. రాజకీయాలతో మదనపల్లె నేతలు హడలెత్తిపోతున్నారు. బెంబేలెత్తిపోయి కొందరు తిరుగుబాటు పట్టాలని ఉన్నా వీరికి ఎంపీ మిథున్ చేతిలో వెన్న కూడా కనబడుతోంది. ఎంపీ మిథున్ వాతలే కాదు వెన్న పూస్తున్నారు. మరోవైపు విపక్ష టీడీపీ జనసేన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పొత్తులో జనసేన నుంచి 4 ఆశావాహులు ఎమ్మెల్యే టికెట్
టికెట్ కోసం తలపడుతుండగా టీడీపీలో నేనంటే నేనని నేతలందరూ పందెంకోళ్లుగా బరిలోకి ఉరికేందుకు సిద్ధంగా ఉన్నారు. దశాబ్దాలుగా ఈ నేతలందరి జాతక సమాచారం ఉన్న ఎంపీ మిథున్ మదనపల్లె రాజకీయ కరటక దమనకులు పచ్చ పార్టీకి ఎర్ర జెండా ఊపేకి కత్తులు నూరుతున్నారు. ఆదివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా పదవి బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల శనివారం ఇడుపులపైకి చేరుకున్నారు. తండ్రి సమాధి వద్ద ఆశీర్వాదం తీసుకుని ఆమె విజయవాడకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నేత రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఇడుపులపాయకి 10 వాహనాల్లో కాంగ్రెస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు మదనపల్లి కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ నేతృత్వంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటమే అన్నారు. అది నెరవేరకపోయినప్పటికీ ఆయన గారాల ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలతో నిజమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్తో కలిసి పనిచేసే అవకాశం తమకు లేనప్పటికీ వైఎస్ షర్మిలమ్మతో కలిసి పనిచేయటం తమ అదృష్టంగా భావిస్తున్నామని రెడ్డి సాహెబ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ శక్తి వంచన లేకుండా వైఎస్ షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరుస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ బలోపేతమే తమ లక్ష్యమన్నారు. వైఎస్ షర్మిలకు స్వాగతం పలకడానికి నియోజకవర్గ నేత రెడ్డి సాహెబ్ వెంట ఎస్కే భాషా, మీనాకుమారి, సురేంద్రరెడ్డి, చలపతి, మహబూబ్ పీర్, రాణి, నాని, బయ్యారెడ్డి, శరత్ రెడ్డి, రఫీ, షంషీర్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మేమందరం ఒకరు తరలి వెళ్తున్నాం. అన్నమయ్య జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వస్తున్నాం. అందులో భాగంగా మదనపల్లి నుంచి పెద్ద ఎత్తున మేమందరం బయలుదేరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ ఘాట్లో తన ప్రతినిధి నుంచి అక్కడ ఆశీర్వాదం తీసుకొని షర్మిలమ్మ గారు రేపు విజయవాడ పార్టీ కేంద్రమైన విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనంతటికీ ప్రతి కార్యకర్త, ప్రతి కాంగ్రెస్ అభిమాని అందరూ మూకుమ్మడిగా తరివిలో వెళ్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీని నడిపేదానికి షర్మిలమ్మ గారు రాలేదు, పరిగెత్తించడానికి వస్తున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పాలక ప్రతిపక్షాలకు సింహస్వప్నంగా మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి మంచి చేయాలనే సదుద్దేశంతో ముందుకొస్తున్నాం. కాబట్టి ఈ కళ నెరవేరాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ నెల 24వ తారీఖున పీలేరులో జరగవలసిన తెలుగుదేశం పార్టీ సభ ఈ నెల 27వ తేదీకి మార్పు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్లు వేర్వేరు ప్రకటనల్లో తెలియజేశారు. అయోధ్యలోని రామ జన్మభూమిలో రాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందిందని అన్నారు. ఆ మేరకు హాజరు కావాల్సి ఉన్నందున తెలుగుదేశం పిలుస్తోందిరా సభను 27వ తారీఖు వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. కనుక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ నెల 27వ తారీఖున పీలేరులో యథావిధిగా సభకు హాజరు కావలసిందిగా కోరడమైందని అన్నారు. రామ జన్మభూమి రామాలయం నిర్మితం సందర్భంగా అక్కడ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న కారణంగా చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం అందడం, దానికి వెళ్ళాలని నిశ్చయించిన కారణంగా బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఈరోజు 24వ తారీఖు నాడు జరగాల్సిన సభను 27వ తారీఖుకి వాయిదా వేయడమైందని తెలుగుదేశం కార్యకర్తలకు, విఘ్నులకు, ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 27వ తేదీ యథావిధిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ వింగ్ అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కిషోర్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో పీలేరులో సభను విజయవంతం చేయాల్సిందిగా మరోసారి కోరుతున్నాను. జగమంతా రామమయం, సర్వకోటి ప్రాణాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అయోధ్య రామాలయంలో విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ దేశ ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎల్లంపల్లి ప్రశాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22న అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో అపూర్వ ఘట్టాన్ని స్వాగతించాలని పిలుపునిచ్చారు. దేశంలోని హిందూ బాంధవులే కాకుండా ప్రపంచంలోని అన్ని మతాలు, కులాలు రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నాయని పేర్కొన్నారు. 1000 సంవత్సరాల పాటు భారతావని ఎందరో పాలకుల పాదాలలో నలిగి స్వేచ్ఛ గాలి పీల్చుకుందన్నారు. అయోధ్య రామాలయం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో తెలుగువారు పాలుపంచుకోవటం సంతోషంగా ఉందన్నారు. సీతమ్మ వారికి ప్రత్యేకంగా నేసిన వస్త్రాలు, తిరుమల శ్రీవారి 1,00,000 లడ్డూలు ప్రత్యేకంగా అందించటం సంతోషంగా ఉందని అన్నారు. అయోధ్య రాములోరి గుర్తింపుగా 25 దేశాలలో స్టాంపు ముద్రించడం ఎంతో గర్వకారణమన్నారు. 22న రామాలయం విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఆ రోజున తమ బిడ్డకు జన్మనివ్వాలని కొంతమంది తల్లులు ఆతృతగా ఎదురు చూడటం ఎంతో శుభమన్నారు. దేశంలో కొంతమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా అయోధ్య రామాలయం రాములవారి విగ్రహ ప్రతిష్టపై వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఈ భూగోళం ఉన్నంత వరకు హిందూ మతం నిలిచి ఉంటుందని అన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలుకు చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 4 వారాల సమయం కోరారు. విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేయాలని విన్నవించారు. ఫిబ్రవరి 9న తనకు మరో పని ఉందని ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ చెప్పగా, ఫిబ్రవరి 12న విచారణ చేయాలని హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన షరతులపై హైకోర్టు నవంబర్ 20న స్పష్టత ఇచ్చింది. మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని పేర్కొంటూ సాధారణ బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన సయ్యద్ మహతేజ్ బేగం రాజంపేట పార్లమెంట్ స్థాయిలో పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులపైన నివేదిక అందజేసినట్లు సమాచారం. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడుతో కలిసి రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం కార్యనిర్వాహక కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. వారి వెంట వైసీపీ నుండి టీడీపీలోకి విచ్చేసిన ముక్కా రూపానందరెడ్డికి బాబు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమేనని, పనిచేసిన వారికి ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు వారితో అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా నగర పంచాయతీ ఆఫీస్ ప్రాంగణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డేడంగుల రామదాసు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన దేశ అభివృద్ధికి, మన దేశ రక్షణకు, మన దేశ ప్రజలకు ఎనలేని సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన వక్తలు మోడీ సేవలను కీర్తించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు కిసాన్ సమృద్ధిని, ఈదీ జలజీవన్ పథకం, ఉపాధి హామీ పథకం, అంగన్వాడీ సెంటర్లకి పౌష్టికాహారం, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల గ్యాస్, పేదలకు ఇళ్లు వంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించారని తెలిపారు. పేదలకు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం ఇస్తున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోరెంట్ల రమేష్, అలాగే బీజేపీ మండల అధ్యక్షులు డేరంగుల రామదాసు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మురళి, గట్టు హరీష్, విశ్వకర్మ యోజన తంబళ్లపల్లె కోఆర్డినేటర్ గోపి, సహ కోఆర్డినేటర్ ముకుంద, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు భానుప్రకాష్, జిల్లా కార్యదర్శి శోభారాణి, మల్లం శివయ్య, రథం కోఆర్డినేటర్ మనోహర్ గౌడ్, సకల రాము, మైనార్టీ నాయకులు షఫీ, ఇతర బీజేపీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. మనకందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3,000 రూపాయలు పెన్షన్ పెంచి ఇవ్వడం జరుగుతోంది. ఇందులో అనేక రకాల పెన్షన్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన పెన్షన్స్, అదేవిధంగా వితంతు పెన్షన్లు, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్లు. దాదాపు మన 5 సచివాలయాలు ఉన్నాయి మన టౌన్లో. మొత్తం 5 సచివాలయాల్లో దాదాపు 1,500 పెన్షన్లు ఇస్తున్నారు. దీనికోసం ప్రతి నెల 2 కోట్ల రూపాయలు
వడ్డెర ఆత్మగౌరవ సభకు సన్నాహాలు చేస్తున్నాం. అందుకు వడ్డెర కుల పెద్దలు, యువత, మేధావులు, రాజకీయ నాయకులు, మహిళలు సహకరించి జాతి చైతన్యానికి కృషి చేయాలని సంఘం నేత రేపన ముని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో 1,20,000 మంది ఉన్న వడ్డెరలను అన్ని రాజకీయ పార్టీలు కరివేపాకులా వాడుకొని పక్కన పెట్టేయడం అత్యంత దారుణమైన విషయమని రేపన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాలుగా వడ్డెరలను నిరాదరణకు, నిర్లక్ష్యానికి గురిచేసి అవమానాల పాలు చేయటం పరిపాటిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఫిబ్రవరి నెలలో వడ్డెరల ఆత్మగౌరవ సమావేశం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి జాతిని సన్నద్ధం చేస్తున్నామని రేపన ముని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని డిమాండ్లను మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి రాజకీయ పార్టీ 2 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని, ఒడ్డెర, ఒడియా రాజుల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని, లోక్సభకు 1, రాజ్యసభకి 1 సీట్లు కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ కు జాతీయ స్థాయిలో టాప్ 10 కళాశాలగా AAA రేటింగ్ లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు. జాతీయ స్థాయిలో MPTEL వారు ఆన్లైన్ లో జూలై, డిసెంబర్ 2023 సెషన్లు నిర్వహించిన పరీక్షల్లో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం 6,338 మంది సర్టిఫికేట్ కోర్సులకు హాజరు కాగా అందులో 5,538 ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో MPTEL సర్టిఫికేట్ ను పొందడమే కాక కళాశాలకు AAA రేటింగ్ తో పాటు టాప్ 10 లో మిట్స్ కళాశాలగా గుర్తింపు లభించినట్లు ఆయన స్పష్టం చేశారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కళాశాల మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ పృథ్వీరాజన్ ఈ అవార్డును అందుకున్నట్లు యువరాజ్ పేర్కొన్నారు. కళాశాలకు NPTEL వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ N. విజయభాస్కర్ చౌదరి విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి గాను మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా కృతజ్ఞతలు తెలిపారు. క్షణక్షణం పోరాటం, కణక్కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.